హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ఐసెట్ 2024కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు హాల్ టికెట్లో ఉన్న మెయిన్ థింగ్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం టీఎస్ఐసెట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు టీఎస్ఐసెట్ 2024 అనే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ అక్కడ మనం స్క్రోల్ చేసినట్లయితే మనకు డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే స్క్రోల్ అవుతుండడం మీరు చూడొచ్చు. మనకు టీఎస్ఐసెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది దట్ ఈస్ మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు 5th జూన్ కానీ 6th జూన్ రోజు కానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. బేస్డ్ ఆన్ మీ యొక్క స్కెడ్యూల్ని బట్టి ఏదో ఒక డేట్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ అది మార్నింగ్ షిఫ్ట్ కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది, ఏ టైమింగ్కి ఎగ్జామ్ ఉంటుంది అండ్ మీకు సెంటర్ ఎక్కడ పడింది అని తెలుసుకోవడానికి మనకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసి మన యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మనం హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనం డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి టీఎస్ఐసెట్ అప్లై చేసినట్టుగా రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది అండ్ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇది యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం అప్లికేషన్లో మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో దాని ప్రకారం అయితే కనుక్కోవాలి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కూడా అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది. డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ డీటెయిల్స్ కనుక మిస్ అయినట్లయితే లైక్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు మర్చిపోయామనుకుంటే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయితే మేము మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. లేదా డైరెక్ట్గా మీరు కన్వీనర్ సార్ వాళ్ళకి మెయిల్ చేసినా కూడా మీకు వాళ్ళు సహకరించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మెయిల్ ఐడి అనేది. మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మెయిల్ ఐడి అయితే ఉంటుంది. ఇక్కడ convener.iset@tsche.ac.in అనే మెయిల్ అయితే ఉంటుంది. ఈ మెయిల్కి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వారికి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా టీఎస్ఐసెట్ 2024కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ డీటెయిల్స్ ఇచ్చి డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు హాల్ టికెట్ అనేది ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే ప్రజెంట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. లైక్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేము, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆ తర్వాత మీ యొక్క కేటగిరీ, నెక్స్ట్ వచ్చేసి మీ జెండర్ అండ్ అదేవిధంగా మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదని అయితే వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్న ప్రజెంట్ అయితే నో ప్రాబ్లం, మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత వీటిని మీరు కరెక్షన్స్ అయితే చేయించుకోవాలి. ఈ విధంగా మీ నేమ్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మీ యొక్క జెండర్లో కానీ, మీ కేటగిరీలో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత మన యొక్క టీఎస్ఐసెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. లేదా మనకు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా మీరు కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మనకి ఎగ్జామ్ అనేది ఏ డేట్లో ఉంటుంది అండ్ అది మార్నింగ్ షిఫ్ట్ ఉంటుందా, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుందా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు సంబంధించి 5th జూన్ 2024లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అండ్ 6th జూన్లో కూడా ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్కి మీ యొక్క బేస్డ్ ఆన్ మీ యొక్క స్కెడ్యూల్ని బట్టి డిఫరెంట్ స్కెడ్యూల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ స్కెడ్యూల్లో అయితే ఇచ్చారో ఆ స్కెడ్యూల్ ప్రకారం మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ మాకు ఇక్కడ డేట్ వచ్చేసి 5th జూన్ ఇచ్చారు అండ్ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని మీకు ఎక్కడైతే సెంటర్ పడిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది ఉంటుంది. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ సైన్ చేయమంటారు, అప్పుడు చేస్తే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్స్ వచ్చేసి సెషన్ని బట్టి ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి మనకు 2:30 PM నుంచి 5 PM ఉంటుంది. మార్నింగ్ సెషన్ వచ్చేసి మనకు 9:30 లేదా 9కి స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్లో క్లీన్గా మెన్షన్ చేస్తారు. మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్లీజ్ చెక్ కేర్ఫుల్లీ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఈ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోమంటున్నారు. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మీరు ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం టీఎస్ఐసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాటిని డీటెయిల్గా కరెక్షన్ చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ కాల్కి వెళ్తారో వెళ్ళేటప్పుడు మీతో పాటు ఈ యొక్క హాల్ టికెట్ ప్రింట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు హాల్ టికెట్ అయితే తీసుకెళ్ళాలి. ఇన్ కేసు హాల్ టికెట్ తీసుకెళ్ళకపోతే మీకు ఎగ్జామ్ సెంటర్కి అలౌట్ చేయడానికి అయితే పర్మిషన్ ఉండదు. హాల్ టికెట్ బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలా, కలర్ ప్రింట్ తీసుకోవాలని కూడా క్వైరీ చేస్తారు. నా సజెషన్ ఏంటంటే మీ యొక్క హాల్ టికెట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే కలర్ ప్రింట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎటువంటి మిస్టేక్స్ లేవు సార్, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే మీరు బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్ళినా కూడా నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్తో పాటు ఒక వ్యాలిడ్ మనకి ఇక్కడ
హాల్ టికెట్తో పాటు ఒక వ్యాలిడ్ ఐడి కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. లైక్ అది ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు. జిరాక్స్ తీసుకెళ్తామని చెప్తారు. సో జిరాక్స్ కాదు, మీ యొక్క హాల్ టికెట్ అనేది ప్రింట్ తీసుకున్న తర్వాత మీతో పాటు ఒక ఆధార్ ఒరిజినల్ కానీ లేదా పాన్ కార్డ్ ఒరిజినల్ కానీ ఇలా ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ టైమింగ్స్ని బట్టి సో మనకు 1 అవర్ బిఫోర్ వచ్చేసి ఏంటంటే ఎగ్జామ్ సెషన్ అనేది అలౌడ్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ సెషన్లోకి అలౌ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు 9:30కి ఎగ్జామ్ ఉందనుకోండి. సో అప్ టు 9 వరకు మాత్రమే అలౌ చేస్తారు ఎగ్జామ్ హాల్కి. లాస్ట్ 30 మినిట్స్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి అయితే అప్పుడు అలౌ చేయరు. కాబట్టి మీరు బిఫోర్ 30 మినిట్స్ ఎగ్జామ్ హాల్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ అనేది మనకు CBT కంప్యూటర్ బేస్డ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కంప్యూటర్ బేస్డ్ జరిగేటప్పుడు క్యాండిడేట్కి కంప్యూటర్ అలర్ట్ చేయాలి, ఫింగర్ ప్రింట్ అండ్ అదేవిధంగా బయోమెట్రిక్ సంబంధించిన వెరిఫికేషన్ కావచ్చు, మీ ఫేస్ అథెంటిఫికేషన్ కావచ్చు. సో మెనీ ప్రాసెస్ అయితే ఉంటుంది. స్టూడెంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి మనకు సో బిఫోర్ 30 మినిట్సే గేట్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్ టైంలో ఉండాలి. అది మార్నింగ్ సెషన్ అయినా ఆఫ్టర్నూన్ సెషన్ అయినా. మీకు ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ సెషన్ 2:30కి ఉందనుకోండి. సో మీరు అక్కడ 2 కంటే ముందే ఉండాలి ఎగ్జామ్ హాల్లో. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ తీసుకెళ్ళడానికి అయితే పర్మిషన్ ఇవ్వరు. సో ఇఫ్ తీసుకెళ్ళినట్టయితే అక్కడ కొన్నిసార్లు మనకు సో స్టోర్ చేసుకోవడానికి లొకేషన్ ఉండకపోవచ్చు, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తక్కువ క్యారీ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఎవరైతే TSISET సంబంధించి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు సంబంధించిన సెంటర్ రూట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దీని ద్వారా మీరు సెంటర్ అనేది ఈజీగా క్యాచ్ చేయడానికి అయితే సరిపోతుంది. ఇలా స్క్రోల్ చేసినట్టు మనకు డౌన్లో ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన TSISET లేదా MCA MBAకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.